నమస్తే. అన్ని స్టేట్లలో కూడా ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఎంతో మంది విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు. హాజరైన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆ టైం లిమిట్ అనేది ఉంటుంది. మార్నింగ్ 1 minute లేట్ అయినా కానీ ఎగ్జామ్ హాల్లోకి అనేది అలౌ చేయరు. దాన్ని ఎంత స్ట్రిక్ట్గా తీసుకొని దానికి అన్ని కూడా ఫాలో అవుతున్నారు. మనం ఇక్కడ వచ్చే విద్యార్థులందరినీ కూడా అడుగుదాం. పేపర్ 1, పేపర్ 2 అంటే దానికి డిఫరెన్స్ ఏంటి? పేపర్ 1 మంచిగా వచ్చిందా రాలేదా? పేపర్ 2 హార్డ్ వచ్చిందా లేకపోతే పేపర్ 2 ఈజీ వచ్చిందా? దానిపై కూడా వాళ్ళందరూ కూడా ఎలా రాశారనే దానిపై కూడా మనం అడిగి తెలుసుకుందాం. మరిన్ని విషయాలు అభ్యర్థులందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ పేపర్ కొంచెం ప్యాటర్న్ చేంజ్ అయినట్టు అనిపించింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కొంచెం డిఫరెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేసినట్టు కొంచెం అట్లా అనిపించింది. సెకండ్ పేపర్ మాత్రం ఈజీగా ఉంది. సీసాట్ మాత్రం అందరూ జిఎస్ఎస్ ఈజీగా ఉంది అంటున్నారు. మీరేం సెకండ్ పేపర్ హార్డ్ సీసాట్ నాకు అయితే చాలా ఈజీగా అనిపించింది. ఫస్ట్ పేపర్ కూడా ఈజీగానే ఉంది కానీ కొంచెం ప్యాటర్న్ చేంజ్. అంటే ఎన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్క్స్ అంటే క్వాలిఫై? అది నేను చెప్పలేదు. అంటే ఎన్నో ఐటమ్ చేశారు ఇప్పటికి? నేనైతే చాలా మాక్సిమం అటెంప్ట్ చేసేసాను. అంటే 95 అంటే థర్డ్ అటెంప్ట్. చెప్పలే మరి కట్ ఆఫ్ బట్టి ఉంటుంది. నేనైతే బాగానే రాశాను అనుకుంటున్నాను. అంటే పేపర్ డిఫరెన్స్ ఎట్లా అంటే పోయినసారికి ఇప్పటికి ఏమన్నా హార్డ్ అనిపించిందా? పోయినసారి ఏంటంటే ప్యాటర్న్ డిఫరెన్స్ వచ్చింది. పోయినసారి కొంచెం సింపుల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈసారి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి దాని ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందన్నమాట కొంచెం స్టేట్మెంట్. ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా కొంచెం ఇంకా కొన్ని అట్లా ర్యాండమ్ టాపిక్స్ అది ఎక్కడి నుంచి చదవాలో తెలీదు. ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఓవరాల్ ఎట్లా? ఓకే, మరి అంత టఫ్ అంటే టఫ్గా ఐఏఎస్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉంది కదా. పేరెంట్స్ అయినా చెప్పండి పిల్లలు ఎట్లా చదువుతున్నారు? బాగానే రాశాను అండి. మరి ఫస్ట్ పేపర్ కొంచెం డిఫికల్ట్ గా ఉందని, సెకండ్ పేపర్ కొంచెం ఈజీగా ఉంది. అంటే ఇంటికాడ చదువుకుంటారు మీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు చదువుకునే టైంలో కూడా మీకు అనిపిస్తుంది పేపర్ ఈజీగా వస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. వాళ్ళు బాగా రాస్తే బాగుంటుంది అని మరి వాళ్ళు ఇవ్వాలి కదా. పేపర్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ ఈజీగా ఉందండి. ఎట్లా అనిపించింది? పేపర్ ఓకే బాగానే ఉంది. అంటే కొంచెం ఇంకొంచెం ప్రిపేర్ అయిన వాళ్ళకైతే ఈజీ. కొంచెం కోచింగ్ కానీ మనం అవి తీసుకుంటే బెటర్. పేపర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ డిఫరెన్స్ హార్డ్ అంటే ప్రీవియస్ పేపర్ తో కంపేర్ చేస్తే కొంచెం స్లైట్లీ డిఫరెంట్ ఉంది పేపర్. పేపర్ హార్డ్ అనిపించిందా? అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇది, సో ఓకే. ఎట్లా అనిపించింది? పొద్దున్న పేపర్ యాక్చువల్లీ కష్టంగానే ఉంది. సో ఇంకా అది ఒక నార్మ్ అయిపోయింది. ఈజీ పేపర్ ఎక్స్పెక్ట్ చేయలేం, బట్ డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ప్రతిసారి డిఫరెంట్ ఇస్తున్నాడు. 23 ఒకలా ఇచ్చాడు, 24 ఒకలా ఇచ్చాడు. దీనిలో కూడా ఇంకొంచెం ప్యాటర్న్ మార్చి 3 స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు, లెందీకి ఇచ్చాడు ఈసారి పేపర్. అంటే ఎన్నో అటెంప్ట్ చేశారు ఇప్పుడు? ఈ పేపర్ అంటున్నారా పొద్దున్న అంటున్నారా? అంటే సో పొద్దున్న అయితే ఒక 90 వరకు అటెంప్ట్ చేస్తుంటా. ఇది అరౌండ్ 50 అటెంప్ట్ చేస్తాను. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నా? అంటే ఎన్ని అటెంప్ట్స్ చేశారు? నా సెకండ్ అటెంప్ట్. పేపర్ కి దేనికి డిఫరెన్స్ లాస్ట్ టైం కన్నా ఈసారి పొద్దున్న పేపర్ అయితే కష్టంగా అనిపించింది. లాస్ట్ టైం కన్నా. మరి క్వాలిఫై అయ్యారా కొంచెం? అయ్యాను. ఇప్పుడు ఈసారి తెలియదు, చూడాలి. అంటే చదువుకున్న అందరికి కూడా ఏం చెప్పదలుచుకున్న పేపర్ ఎట్లా వచ్చిందంటే? బట్ అదే ఫస్ట్ పేపర్ కష్టంగానే వచ్చింది. దేర్ ఇస్ నో వన్ వే టు ప్రిపేర్. సో కొన్ని టాపిక్స్ పాలిటీ ఒక 2-3 టాపిక్స్ మాత్రం చేయగలిగేలా వచ్చాయి. మిగతావి చాలా ర్యాండమ్గా అడిగాడు. సో అది మనం కూర్చొని ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఆలోచిస్తే అసలు అర్థం కాదు, తెలీదు. సో ఇంకా ఆ మూమెంట్లో టెస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ మూమెంట్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయడం. అంటే ప్రిపరేషన్ ఎంత గట్టిగా అయితే అంత అట్లా కూడా కాదు, అదే అంటున్నా. ప్రిపరేషన్ ఎంత గట్టిగా అయితే అంత మంచిదా ఉండే పేపర్ పోయింది, టైం పోయింది. కొంచెం స్మార్ట్గా ఆ మూమెంట్లో క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా వస్తే దాన్ని ఎట్లా ఎలిమినేట్ చేసి ఎలా ఆన్సర్ చేయగలిగాం. టైం సరిపోయిందా? పొద్దున్న పేపర్ లాస్ట్ 2 years కంటే కొంచెం లెందీ అనిపించింది. అఫ్ కోర్స్ ఇంకా సరిపో పెట్టుకున్నాం, బట్ లెందీ అనిపించింది లాస్ట్ టైం. ఎట్లా అనిపించింది? బాగానే రాశాను, మంచిగా వచ్చింది పేపర్. అంటే ఈజీ అనిపించిందా? ఈజీ, కొంచెం నార్మల్ గా ఉన్నది. ఎన్ని అటెంప్ట్ చేశారు పేపర్? ఎన్ని అటెంప్ట్ చేశానంటే ఒక 50 దాకా. పేపర్ 1 50 చేశాను, పేపర్ 2 ఒక 38 అట్లా. అంటే ఎన్నో అటెంప్ట్ ఇది? ఫస్ట్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ క్వాలిఫై అవ్వగలరు? క్వాలిఫై అంటే ఇంకా చెప్పలేం కదా. ప్రిపరేషన్ ఎట్లా అనిపించింది? ప్రిపరేషన్ బాగుంది పేపర్, బట్ సీసాట్ లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం ఈజీగా వచ్చిందని అనుకుంటున్నాను. ఎన్నోసారి ఇప్పుడు అటెంప్ట్? నేను థర్డ్ టైం ఇస్తున్నాను. ఇప్పుడు ఈసారి మంచిగా వచ్చిందా పేపర్? కంపారిటివ్లీ బెటర్ లాస్ట్ టైం కన్నా. అంటే లాస్ట్ టైం జిఎస్ చాలా ఈజీగా వచ్చింది అనుకున్నా, సీసాట్ హార్డ్ వచ్చింది. ఈసారి సీసాట్ కూడా బెటర్గా ఉంది. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉన్నాయి. పేపర్ 1 హార్డా పేపర్ 2 హార్డ్? ఓకే, పేపర్ 2 ఆల్వేస్ హార్డ్ అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది, రీజనింగ్ అన్ని.
టైం కన్స్యూమింగ్. సో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతాం చాలాసార్లు. సో అలా ఉంది. యావరేజ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఈజీగా వచ్చింది. పర్లేదు, కొంచెం చేయొచ్చు. మినిమల్ ప్రిపరేషన్ ఉంటే చేయొచ్చు. సెకండ్ పేపర్ ఎట్లా? పర్లేదు, అంటే టైం కన్సంప్షన్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం పర్లేదు. అంటే పోయినసారికి ఇప్పటికే ఏమన్నా డిఫరెన్సెస్? పోయినసారి ఈజీగా ఉండే, ఈసారి కొంచెం బెటర్ ఉంది. దాని మీద పేపర్ కొంచెం టఫ్ ఉంది అంతే. పేపర్ ఎట్లా? టఫ్ అనిపించింది, టఫ్ ఉంది కొద్దిగా. ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్? సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ కొద్దిగా మంచిగా వచ్చింది, సెకండ్ పేపర్ టఫ్ వచ్చింది. పోయినసారికి ఇప్పటికే డిఫరెన్స్ ఉందా? పోయినా సరే నేను రాయలేదు. కొంచెం మ్యాథ్స్ టఫ్. ఫస్ట్ పేపర్ పోయినసారి కన్నా బెటర్ అంటే కంపేర్ టు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఫస్ట్ పేపర్ బెటర్ అనిపించింది. సరే ట్రాక్ అయితే క్వాలిఫై అయితే చూడాలి. ఇట్స్ మీడియం. మీడియం అంటే పోయినసారి మీరు యా లాస్ట్ టైం ఐ అటెంప్టెడ్. ఇప్పుడు ఎట్లా అనిపించింది పోయినసారికి ఇప్పుడు? బేసికలీ లాస్ట్ టైం ప్యాటర్న్సే కొంచెం హింట్స్ ఇచ్చాడు, ఓకే. నెక్స్ట్ టైంకి ఎలా ఇవ్వబోతున్నావు అన్నట్టు. కంపేర్ టు లాస్ట్ టైం దిస్ టైం ఫార్ బెటర్. అంటే అన్ని బ్లూ ప్రింట్ ప్రకారం కూడా ప్రతి ఒక్క దాంట్లో ఎన్ని ఇవ్వాలి అన్నీ ఇచ్చిన అని చెప్పి కూడా అంటున్నారు కొంతమంది. యా మేబీ మైట్ బి. ఫస్ట్ పేపర్ కి సెకండ్ పేపర్ కి డిఫరెన్స్ యా బోత్ ఆర్ ఇన్ ఈక్వల్ రేంజ్. బోత్ ఆర్. థ్యాంక్ యూ. మోడరేట్ వచ్చిందండి. మోడరేట్ మంచిగా అనిపించింది. మంచిగా అనిపించింది. పోయినసారితో పోలిసి ఇప్పుడు కొంచెం పర్లేదు. బేసిక్గా కాన్సెప్చువల్ ఎక్కువ వచ్చినాయి. అంటే ఇప్పటికే అది ఏదో దేనికి దానికి అంతే సపరేట్ ఉంది, పర్లేదు అంతే. మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా క్వాలిఫై అయ్యే విధంగా ఇచ్చారు. అంతేం లేదు, యూపీఎస్సీని ఎప్పుడు ప్రిడిక్ట్ చేసి ఉండదు. కొన్ని చోట్ల ఈజీగా ఉంటుంది, మనకు తెలిసి ఈజీగా ఉంటుంది, తెలియకుంటే కష్టంగా ఉంటుంది అంతే. చదివితే ఏమన్నా తెలుస్తుంది. చదివితే తెలుస్తుంది అంతే. అది ఓవరాల్ గా బాగుంది అని ఇదేం మూవీ కాదు కదా, ఎవరు చదువు వాళ్ళు అంతే. కంపారిటివ్ ఏదనిపిస్తుంది పోయిన పేపర్ కి కంపారిటివ్ ఏం బెటర్? అంటే లాస్ట్ ఇయర్ ప్రొద్దుందే లాస్ట్ అంతా ఒకటే. ఇంకా లాస్ట్ ఇయర్ దాని ఉంది, ఈ ఇయర్ లో ఉంటుంది అంటే. మార్నింగ్ పేపర్ 1 కి పేపర్ 2 ఇప్పుడు సీసాట్ మార్నింగ్ జిఎస్ అంతే, రెండు అంతా మోడరేట్ గానే ఉన్నాయి. ఓకే బ్రదర్. పేపర్ జిఎస్ కొంచెం రిలేటివ్లీ టఫ్ ఉంది, బట్ సీసాట్ వాజ్ వెరీ ఈజీ. సో అందరూ జిఎస్ ఈజీగా నాకైతే జిఎస్ కొంచెం టఫ్ అనిపించింది, బట్ సీసాట్ వాజ్ చిన్న అటెంప్ట్ ఇది నా 5th అటెంప్ట్. అంటే పోయినసారికి ఇప్పటికి డిఫరెన్స్ సేమ్ లాస్ట్ ఇయర్ పేపర్ లా. పేపర్ అంటే మీరు దాన్ని క్వాలిఫై అవ్వచ్చు. హోప్ఫుల్లీ చూడాలి. అంటే ప్రిపరేషన్ ఎంత గట్టిగా ఉంటే అంత ప్రిపరేషన్ వల్లనే క్వాలిఫై అవుతారు. అంతే. అంటే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉంది? చాలా బాగా చేశాను ఈ ఇయర్. నాలెడ్జ్ ఉండాలి డెఫినెట్లీ, బట్ కొన్ని ఎలిమినేషన్ ట్రిక్స్ కూడా హెల్ప్ అవుతాయి ఈ ఎగ్జామ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.